సో మేడం ఆహారం విషయంలో సో అంటే వాట్ యూ ప్రిఫర్ అంటే వెజిటేరియన్ బెస్ట్ అంటారా నాన్ వెజ్ బెస్ట్ అంటారా సో వీక్లీ వన్స్ ఎట్లా మీ మీ కల్చరల్గా ఇబ్బందులు ఏం లేవు. ఓకే జనరల్గా అన్నీ తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితి ఉంటే బ్యాలెన్స్డ్గా అన్నీ తీసుకోవాలండి. ఓకే రోజు కూడా కూరగాయలు మార్చి తినాలి. సేమ్ కొంతమంది సేమ్ కూరగాయలు అదే కూరగాయలు ప్రతిరోజు తింటారు, అలా ఉండకూడదు. మన స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో రకరకాల బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఉంటాయి. అవి రకరకాలు ఉండాలి. అవి అలా గ్రో అవ్వాలి ఉండాలి అంటే మనకు దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి. రకరకాల ధాన్యాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదు కొన్నిటికే రెస్ట్రిక్ట్ అయ్యాము అంటే గట్ హెల్త్ బాగుండదు. సో ఫస్ట్ థింగ్ గట్ హెల్త్ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ప్లేట్లో ఎక్కువ శాతం వెజిటేబుల్స్ ఉండాలి. మనం తింటాం అందరం, నేను తింటానండి అన్ని రకాల కూరగాయలు తింటాము అంటారు. దాంట్లో కూరగాయ పోర్షన్ చాలా తక్కువ ఉంటుందండి ప్లేట్లో సగం భాగమైన కూరగాయలు ఉండాలి. అయితే అది ఎలా వండుతున్నాం, ఎలాంటి ఆయిల్ వాడుతున్నాం ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ వలన బాడీ చాలా ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది. అది మనకు తీసేయగలిగితే చాలా మార్పులు వస్తాయండి. సో రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ తీసేయడము, అది గానుగ నూనె అవి వాడుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ, రైస్ బ్రాన్ కానీ, ఇవి రిఫైన్డ్ కానివి వాడుకోవచ్చు. కుదిరినంత తక్కువ ఆయిల్ వాడుకోవాలి. వీటితో పాటు ఏమైనా తీసుకోవచ్చు అండి. రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు. అయితే బ్యాలెన్స్లో తీసుకోవాలి. దానికి తోడు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మన సౌత్ ఇండియాలో ప్రాబ్లం వచ్చేసి ప్రోటీన్ సరిపోయేంత తీసుకోం. మనము రెగ్యులర్ వర్క్ చేసుకునే వాళ్ళము అంటే మనకు కనీసం 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలి. అవి మనకు రకరకాల పప్పుల్లోనూ ఉంటాయి, ఎగ్స్లోనూ ఉంటాయి, పన్నీర్, తోఫు వీటిల్లో ఉంటాయి, మాంసాహారంలో ఉంటుంది. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ప్లేట్లో అది ఉందా లేదా, ప్రోటీన్ సరిపోయేంత ఉందా లేదా, రోజులో మనకు కావాల్సిన దాన్ని డివైడ్ చేసి తీసుకోవాలి. ఒక 70 కేజీల వ్యక్తి ఉంటే 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే కనీసం ఒక 65 గ్రాముల ప్రోటీన్ వచ్చేలాగా తను తినాలి ఆ రోజు. సో దాన్ని డివైడ్ చేసుకుని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవచ్చు. ఓవర్ ఇంటేక్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ఒక 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు అవసరం పడుతుంది. మేడం ముఖ్యంగా ఇక పాల విషయానికి వస్తే కొంతమంది 2 years తర్వాత పాలు అవసరం లేదని, ఇంకొంతమంది పెరుగు తీసుకుంటే బాగుంటుంది, దాన్ని చల్ల లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అసలు యాక్చువల్ వెదర్ వీ షుడ్ యూజ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్? మిల్క్ ప్రొడక్ట్స్ బ్యాడ్ కాదండి. మిల్క్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ చాలామంది ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే మిల్క్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకు ఆ ఎంజైమ్స్ కావాలి. ఆ సరిపోయేంత ఎంజైమ్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానీ, ఆ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసే ఒక జీన్లో ఆల్టరేషన్ జరిగితే ఇంటాలరెన్స్ రావడం కానీ జరుగుతుంది. అయితే A2 మిల్క్ తీసుకున్నప్పుడు, ఒక A2 మిల్క్ తీసుకున్నప్పుడు ఆ ఇంటాలరెన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో A2 మిల్క్ వాడి చూడడము చేయాలి. లేదు అసలు ముందు మిల్క్ బాగా పడేది, ఇప్పుడు సడన్గా పడట్లేదు అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేసి చూసుకోవడం చేయొచ్చు. లేదంటే సింపుల్గా మిల్క్ ఆపేసి చూడడం ఎలా ఉంది, బెటర్గా ఫీల్ అవుతున్నారా వాడినప్పటికన్నా, అలా చూడొచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేదు అంటే మిల్క్ కంప్లీట్గా బాడీలో ఉండి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం జనరలీ అయితే లేదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, బరువు బాగా ఎక్కువగా ఉన్నారు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లోటింగ్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మిల్క్ ఆపేసి చూడడం సరైన పద్ధతి. అయితే కర్డ్ తీసుకోవచ్చు అని మీరు ఇంకోటి అడిగారు. కర్డ్ అంటే ఫర్మెంటేషన్, దానిలో బ్యాక్టీరియా ఉంటాయి, ప్రోబయోటిక్ ఫుడ్. మనకు ఇండియాలో ఎక్కువ ఫర్మెంటెడ్గా వాడేది మనము పెరుగుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది డైజెషన్ ఇష్యూస్ రాకుండా దాన్ని మజ్జిగ చేసి తీసుకోవడము అది కొంచెం ఈజీగా ఉంటుంది స్టమక్ పైన. సో మీ దృష్టిలో అంటే అత్యంత ఆరోగ్యకరమైన పండు అంటే ఫస్ట్ ఏది చెప్తారు మేడం మీరు? అత్యంత ఆరోగ్యకరమైన ఫ్రూట్ అంటారా? మల్బరీస్ అంటాను. మనకి న్యాచురల్ గా గ్రో అయ్యేవి, చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మనకి రెగ్యులర్ గా ఫామ్లలో పెరుగుతూ ఉంటాయి. మల్బరీస్ మన దగ్గర అయితే ఉండవు. ఈ బ్లూబెర్రీస్ తినడం వల్ల కొద్దిగా మనకి న్యూరలాజికల్ సిస్టమ్స్ బాగుంటుంది. బ్లూబెర్రీస్ వాడండి. బ్లూబెర్రీస్ మన బ్రెయిన్ కి చాలా మంచిదండి, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బ్రెయిన్ హెల్త్ కి బ్లూబెర్రీస్, వాల్నట్స్, చియా సీడ్స్, మంచి ఒమేగా 3తో కూడుకున్న ఫిష్, ఇవన్నీ బ్రెయిన్ కి
గుడ్ ఫుడ్స్ అనమాట, ఎగ్స్ కూడాను. అయితే బ్లూబెర్రీస్ మనకి అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, కానీ అందుబాటులో లేనప్పుడు కంపల్సరీగా పోయి తీసుకోవాలి అని నేను చెప్పను. బట్ అవైలబుల్గా ఉంటే మీకు చాయిస్ ఉంది, దొరుకుతుంది అంటే బ్లూబెర్రీస్ బెస్ట్. బట్ మనకి అందుబాటులో మల్బరీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్. మేడం, ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నది గట్ హెల్త్. సో అందరూ ఇప్పుడు ఏమనంటే ప్రోబయాటిక్స్ అంటున్నారు, ఓవర్ ది కౌంటర్ ప్రోబయాటిక్ తీసుకుంటున్నారు. సో మీరు ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఈ మధ్య యూరో గైనకాలజిస్ట్ యూరోబయం అని చెప్పేసి కాన్సెప్ట్ ఆమె ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఏం జరుగుతుంది ఈ రీసెర్చ్? సో ఆరోగ్యకరమైన హెల్దీ గట్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? సో మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలండి. మనం ఏజ్ అవుతూ ఉంటే మనకు అందరికీ బ్యాక్టీరియా డైవర్స్గానే పుడతాం హెల్దీగా పుట్టినప్పుడు. అయితే ఏజ్ అవుతుంటే సాధారణంగా మనకి మంచి బ్యాక్టీరియా అనేవి క్వాంటిటీ డైవర్సిటీ తగ్గిపోతుంది న్యాచురల్గా, బైఫిడో బ్యాక్టీరియం అని. అది తగ్గిపోతూ ఉంటే కొంచెం డిసీజెస్ రావడం మొదలవుతూ ఉంటాయి. అయితే బ్యాక్టీరియాని హెల్దీగా పెట్టుకోవడానికి అందుకే రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రిఫైన్డ్ ఫుడ్స్ లేకుండా తినాలి. అంటే పిండి పదార్థాలు తీసుకోకుండా పీచు పదార్థాలు, ధాన్యంలాగే తీసుకోవాలి. దానికి పిండి చేసి అలా చేసినప్పుడు, అది కూడా బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఫ్రైడ్ ఫుడ్స్, బాగా మార్చిన ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే చక్కెరతో కూడుకున్న ఫుడ్స్ వల్ల గట్ పాడవుతుంది. సీడ్ ఆయిల్స్ కూడాను. సో మనము ఇలాంటి ఫస్ట్ సిస్టంలో నుండి తీసేస్తే సీడ్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగర్ అని పేరు లేకుండా చాలా వరకు వేరే ఉంటాయి, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ అని, జ్యూసెస్ అని, ప్యాకేజ్డ్ జ్యూసెస్ అని, ఇలాంటివన్నీ తీసేసినప్పుడు సిస్టంలో నుండి క్లీన్గా ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు గట్ మంచిగా బ్యాక్టీరియా అవన్నీ బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే అవి ఊరికే ఏమి ఉండట్లేదు, మన డైజెషన్కి హెల్ప్ అవుతాయి. మనం తీసుకునే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ మనకు అందించడానికి అవి పనిచేస్తాయి. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో నుండి ఆ బ్యాక్టీరియా మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. దీని పని ఏంటి? ఆర్టరీస్ని హెల్దీగా పెడుతుంది. సో ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. అలాగే ఇది కాకుండా బ్యాలెన్స్ కోల్పోయామనుకోండి, ఉండాల్సినవి ఉన్న నెంబర్స్లో లేకపోవడం, అవసరం లేనివి ఎక్కువ గ్రో అవడం, ఇలా జరిగినప్పుడు దానికి గట్ డిస్బయోసిస్ అనే నేమ్ వాడతాం. ఇలా వచ్చినప్పుడు అన్నెసెసరీ ఒక హార్మ్ఫుల్ టాక్సిన్స్ లాంటివి రిలీజ్ అవుతాయి. లైపోపాలిసాకరైడ్స్ అంటాము, LPS. ఇవి గట్లో నుండి రిలీజ్ అయ్యి దాటుకొని బ్లడ్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ మొదలు పెడతాయి. ఆర్టరీస్ని ఇన్ఫ్లేమ్డ్గా చేయడము, బ్లడ్ ప్రెషర్ని తేవడము, ఇలాంటివి. సో గట్ అనేది మనకి న్యూట్రియంట్స్ని, మనం తినే ఫుడ్ నుండి న్యూట్రియంట్స్ని అందించడమే కాకుండా మనకి ఇమ్యూనిటీని పెంచుతున్నాయి, మన ఆర్టరీస్ని హెల్దీగా ఉంచుతాయి, మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి కామింగ్ కెమికల్ సెరటోనిన్, అది మనకు పేగుల్లో నుండే ఎక్కువ 80% మన బ్యాక్టీరియా గట్లో నుండే రిలీజ్ చేస్తుంది. సో మనం మంచి ఫుడ్ దానికి ఇవ్వగలిగితే మన హెల్త్ని బాగా పెడతాయి. కాబట్టి ప్రీబయోటిక్స్, బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ పొట్టలో ఉండే వాటిని ఫీడ్ చేసే ఫుడ్స్ని ప్రీబయోటిక్స్ అంటాం. సో వాటిని తీసుకున్నప్పుడు మనం అవి బాగా గ్రో అవుతాయి, మన బాడీని హెల్తీగా పెడతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.